నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. కోట్ల విలువ చేసే భూమిని చంద్రబాబు కుటుంబం కాజేస్తుంది. భూ దోపిడీని అరికట్టడానికి పోరాటం చేసి భూ ఆక్రమణకు అడ్డుకట్ట వేస్తామన్న బొత్స. గజత్నగరం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించిన మంత్రి కొండపల్లి. ప్రాధాన్యత పరంగా సమస్యలు పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ. మన్యం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. సామాజిక ఆరోగ్య కేంద్రం, గిరిజన ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్. రాజంలో రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. రెవెన్యూ రికార్డులో తప్పులు సరిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ. విశాఖలో భూ దోపిడీని అరికట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్ష చేపట్టిందని శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. సుమారు 5,000 కోట్ల విలువ గల 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులకి సంబంధించిన గీతం విద్యా సంస్థకు రెగ్యులైజేషన్ చేయడానికి ఈరోజు 30వ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా పెట్టి తీర్మానం చేసి అది ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం ద్వారా రెగ్యులైజేషన్ చేయడానికి జరుగుతున్న కుట్రను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని అక్రమ భూ దోపిడీని అరికట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్ష చేపట్టిందన్నారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విశాఖలో భూ దోపిడీని అరికడతామంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ వచ్చే జీవీఎంసీలో మేయర్ కానీ కూటమి సంబంధించిన సభ్యులు కానీ అధికారులు కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. మా సభ్యులు సుమారు 10 మందిని బలముందని జులుముందని 10 మంది మా సభ్యులకి దెబ్బలు తగిలాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, చూపెడతాం. విమల్ కుమార్ తగిలింది, జానకాంకి దెబ్బలు తగిలినాయి, వెంకటరమణ తగిలింది, అల్లు శంకరరావు తగిలింది, కోరుకొండ స్వాతికి తగిలింది, అలాగే మా డిప్యూటీ మేయర్ సతీష్కి, మా ఫ్లోర్ లీడరు శ్రీనివాస్కి, అలాగే బల్లా లక్ష్మణ్ గారికి వాళ్ళని చూపెడతా ఉన్నా. ఈ రకంగా శాంతియుతంగా మా డిమాండ్ ఏంటి? ఏదైతే మొన్నటి రోజు ఇచ్చిన 15వ అంశం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా కౌన్సిల్లో తీర్మానం ఇవాళ పెట్టిన తీర్మానాన్ని దయచేసి తీర్మానం పెట్టద్దు, దాని మీద నిర్ణయం పెట్టద్దు అని చెప్పి మా డిమాండ్. విజయనగరం జిల్లా గజత్నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను మంత్రి శ్రీనివాస్ కు వినతుల ద్వారా విన్నవించుకున్నారు. ప్రాధాన్యత పరంగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం 14 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. 14 మంది లబ్ధిదారులకు 20,953 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గడ్యాడ శ్రీదేవి, చప్ప చంద్రశేఖర్, కొండపల్లి భాస్కర్ నాయుడు, గోపాలరాజు, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శ్రీ శివాని హాస్పిటల్ తమ 3వ వార్షికోత్సవం సందర్భంగా మానవత్వాన్ని చాటుకుంది. సామాజిక బాధ్యతలో భాగంగా ఉత్తరాంధ్రకు చెందిన 10 మంది రోగులకు సుమారు 24 లక్షల రూపాయల విలువ చేసే మోకాల మార్పిడి శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించింది. అత్యాధునిక నావిగేషన్ పరికరం సహాయంతో
ఈ క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసి పేదవారి పాలిట ఆరోగ్య ప్రధానిగా నిలిచింది. ఈ సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాస్పిటల్ సందర్శించి ఆపరేషన్ చేయించుకున్న రోగులను పరామర్శించారు. వారికి పండ్లు పంపిణీ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడారు. మోకాల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ కిరణ్ కుమార్, వెంకట భాస్కర్ల వైద్య బృందాన్ని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టి విద్యా వైద్యం కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఇంకా సమాజంలో చాలామందికి ఆ అవసరాలు పూర్తిగా తీరట్లేదు. మరి అటువంటి బ్యాక్డ్రాప్లో మరి ఎవరైతే ఒక హాస్పిటల్ కమర్షియల్గా చూడటమే కాకుండా సామాజిక సేవ కూడా మన బాధ్యతగా అనుకొని ముగ్గురు యువ డాక్టర్లు ఒక మంచి స్ఫూర్తితోటి ఈ హాస్పిటల్ని రన్ చేయటం, ప్రత్యేకించి మాకు మనోజు మా వాసు గారి అబ్బాయి మాకు బాగా ఫ్యామిలీ మెంబర్ ఆల్మోస్ట్ ఆల్. గతంలో కూడా 2-3 సార్లు అనుకున్నాం హాస్పిటల్కి రావాలని. అది కూడా అదృష్టం, ఒక మంచి అకేషన్లో ఇంతమందికి ఉచితంగా సర్జరీ చేసి వాళ్ళు డిశ్చార్జ్ చేసే సందర్భంగా వచ్చి హాస్పిటల్ కూడా విజిట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి దీనికి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని పెద్ద కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితికి ఈ హాస్పిటల్ సక్సెస్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ హయ్యెస్ట్ ప్రయారిటీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అవి రెండు కళ్ళుగా ఈరోజు ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి. శీతాకాలం మారుతున్న వాతావరణం నేపథ్యంలో నిమోనియా కేసులు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీన్ని కేవలం నిమ్ము కదా అని తేలిగ్గా తీసుకుంటే అది ఊపిరితిత్తుల వైఫల్యానికి దారితీస్తుందని మహారాజా సర్వజన ఆసుపత్రి పల్మనాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్య బొత్స సంతోష్ కుమార్ హెచ్చరించారు. గత 2 నెలల కాలంలో సర్వజన ఆసుపత్రిలో 200 నుంచి 300 కేసులు నమోదయ్యాయని, జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 500 వరకు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మోస్ట్ ఛాలెంజింగ్ ఫర్ ఏ పల్మనాలజిస్ట్ ఈస్ ట్రీటింగ్ నిమోనియా. అసలు నిమోనియా అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నిమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్. దీన్ని తెలుగులో నిమ్ము అంటారు. నిమోనియాలో రకాలు, ఇది వైరల్ నిమోనియా, బ్యాక్టీరియల్ నిమోనియా, ఫంగల్ నిమోనియా, టీబీ కూడా ఒక రకమైన నిమోనియానే. నిమోనియా లక్షణాలు: దగ్గు, ఆయాసము, ఛాతి నొప్పి, జ్వరము, నీరసంగా ఉండటము, కఫంలో రక్తం పట్టము, కన్ఫ్యూజన్, ఆల్టర్ సెన్సోరియం దీని యొక్క లక్షణాలు. ఎవరు అప్రమత్తంగా ఉండాలి? ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, స్మోకర్స్, ఆస్తమా, సిఓపిడి పేషెంట్స్, గతంలో టీబీ వచ్చిన వారు, కీమోథెరపీ మరియు ఏఆర్టీ మందులు వాడుతున్న వారు, అలాగే డయాలసిస్ పేషెంట్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు ఇలా చేయి అడ్డం పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, ఏరోజాల్స్ ద్వారా నిమోనియా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. సో బీ కేర్ఫుల్. మీ సరౌండింగ్స్ క్లీన్ గా ఉండేలా చూసుకోండి. బయటికి వెళ్తే మాస్క్ ధరించండి. డాక్టర్ సలహా మేరకు వ్యాక్సినేషన్ వేసుకోవాలి. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ప్లీజ్ స్టాప్ స్మోకింగ్. థ్యాంక్ యూ. భూములు ఆక్రమణ అంటూ వైసీపీ నాయకులు గొంతు చించుకోవడంలో అర్థం లేదని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ విమర్శించారు. పార్టీ విశాఖ జిల్లా కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందుగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టాభి మాట్లాడారు. దశాబ్దన్నర కాలంలో గీతం భూములు ఎలివేషన్ కార్యక్రమం కొనసాగుతుందని, విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న అనేక సంస్థలకు తక్కువ ధరకు భూములు కేటాయిస్తున్నప్పుడు ప్రముఖ విద్యా సంస్థ అయిన గీతంకు మార్కెట్ ధరకు భూములు కేటాయించుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. మచ్చలేని భరత్ ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నందున అతనిపై బురద జల్లేందుకు వైసీపీ నేతలు గీతం భూముల వివాదాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి, ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన బాటలో నడవాలని దిశానిర్దేశం చేస్తూ ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు. మరి ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ ద్వారా విశాఖ ప్రజలకు తెలియజేయాల్సిన నిజాలు మేము చెప్పబోతా ఉన్నాం. ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్లో గీతం భూముల మీద అజెండా పెట్టడం జరిగింది. దాని ఎలినేషన్ ప్రోగ్రాం జీవీఎంసీ అనుమతితో పెట్టడం,
దాని మీద వైసీపీ నాయకులు రాద్ధాంతం చేయటం మనందరం చూస్తూ ఉన్నాం. మరి దానికి ర్యాలీలు లేకపోతే గీతం భూములు కబ్జా చేస్తున్నారని చెప్పేసి, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని చెప్పేసి చెప్పటం, ఏదో బురద జల్లే ప్రయత్నం చేయటం చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే ఆ చరిత్ర మీది, ఆ కబ్జా అనే పదానికి అర్థం మీరు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు చెప్పే మాటలు కానీ మీరు చేసే పనులు కానీ. గీతం అనేది 1980లో స్థాపించబడింది గౌరవనీయులు డాక్టర్ శ్రీ ఎంవిఎస్ మూర్తి గారిచే. 81లో ఆ భూములు అనేవి అక్కడ ఆ రేటుకి కొనుక్కోవడం జరిగింది మార్కెట్లో. అప్పుడు కొంత ప్రభుత్వ భూమి అక్కడ ఉంటే, డీఫామ్ పట్టాలు అక్కడ ఉంటే, దాన్ని గవర్నమెంట్ రిప్రజెంట్ చేయటం, గవర్నమెంట్కి వాళ్ళు సుమారు 16,000 నుంచి 18,000 ఆ రోజున్న రేటుకి 1996లో ఎలివేషన్ చేయటం, రెగ్యులరైజ్ చేయటం కూడా మీ అందరికీ తెలిసిన విషయం. కురుపం మండల కేంద్రంలో ఈరోజు మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో కురుపంలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం ప్రారంభానికి ముందే ఆసుపత్రి పరికరాలు కొత్తదనంతో, అలాగే అందమైన నేచురల్ పెయింటింగ్స్ వేయించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని వైద్యులకు సూచించారు. స్థానిక గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్మాణంలో ఉన్న హాస్టల్ బిల్డింగ్ను ఆయన పరిశీలించారు. క్యూరింగ్ సరిగ్గా చేయాలని, అలాగే విద్యార్థులు నిద్రపోవడానికి ప్రతి విద్యార్థి తమ వస్తువులు భద్రపరచుకోవడానికి కావలసిన అదనపు సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వాటికి కావలసిన ఎస్టిమేషన్స్ తమకు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుమలక్ష్మీపురం మండలం పెదరావికోన వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలు అయిన వారిని కురుపం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం చేశారు. తోయక లక్ష్మి అనే గర్భిణికి పురిటినప్పుడు రావడంతో రేగడి ఆసుపత్రికి తరలిస్తుండగా ఆటో బోల్తా పడి ప్రమాదం చోటు చేసుకుంది. కురుపం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోయక లక్ష్మి 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆటో ప్రమాదంలో తోయక లక్ష్మికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ వేదికగా అత్యంత ఉత్సాహభరితంగా వారం రోజుల పాటు జరిగిన 19వ సిఎంఆర్ ఐస్టార్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఫైనల్లో 75 మెన్ డబుల్స్ కేటగిరీలో డిఎస్ఎన్ రాజు, అశోక్ రెడ్డి విన్నర్స్ గాను, ఏఎస్ఎన్ రాజు, అజీర్ రన్నర్స్ గాను నిలిచారు. అలాగే 70+ సింగిల్స్లో విన్నర్గా అశోక్ రెడ్డి, రన్నర్గా విజయ్ కృష్ణకుమార్, 70+ డబుల్స్లో రాంబాబు సేతు విన్నర్స్ గాను, ధనంజయులు చంద్రశేఖర్ రన్నర్స్ గాను, 65+ డబుల్స్లో శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్ స్వరూప్ విన్నర్స్ గాను, శ్రీనివాస్ ఫలచంద్ర రన్నర్స్ గాను నిలిచారు. కాగా ముగింపు కార్యక్రమానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిటైర్డ్ డీజీపీ ఎన్ సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు కేటగిరీల్లో విజేతలైన టెన్నిస్ క్రీడాకారులకు గంటా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. క్రీడల్లో ప్రముఖంగా చెప్పుకోదగినవి ఫుట్బాల్, టెన్నిస్, క్రికెట్ అని వీటిలో ఒకటైన టెన్నిస్ను వరుసగా 19వసారి విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు డిఎస్ఎన్ రాజు, ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ కె రమేష్, ఐస్టా కార్యదర్శి ఎం రాంబాబు, ఉర్మిళ గజతరాజు పాల్గొన్నారు. Made and a contribution in the previous years by Prem Chand Garu, Appal Raj Garu, we can't forget. But anyway, in spite of the fact that they have become old, the team continues to work in the same great fashion. In fact, I have seen on the other day GVK ISTA in Hyderabad, perhaps on the same lines, thanks to Dr. G.V. Krishna Reddy Garu, Padma Bhushan Dr. G.V. Krishna Reddy Garu, who started thinking of having some kind of tournament for the veterans. Like we are all old guys, like perhaps some of us may not be liked in our homes also. So whatever it is, to find a good
asylum. This platform is one of the best. So welcome every year. Congratulations to all the winners. Good luck next year to the runners. ఒక పార్టిసిపేట్ చేయటం ఇప్పుడే మా కంటిన్యూగా 19th ఇయర్ ఐస్టా ఏదైతే ఈ సీనియర్ టెన్నిస్ సంబంధించిన కాంపిటీషన్స్ పెట్టాం, దానికి ప్రత్యేకించి సిఎంఆర్ వాళ్ళు కూడా స్పాన్సర్స్గా ఉంటాం. ఇంత పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేయటం ఇప్పుడే మా రమేష్ చెప్తా ఉన్నారు, దాదాపు మోర్ దెన్ 300 పార్టిసిపెంట్స్ ఉన్నారని. ఏదైనా ఒక కార్యక్రమం స్టార్ట్ చేయటం మామూలుగా ఈజీయే, కానీ దాని కన్సిస్టెన్సీ 19 ఇయర్స్ నాన్ స్టాప్గా దాన్ని ఎక్కడ ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా దాన్ని కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారంటే ఇది ఎంత మెటిక్యులస్ ప్లానింగ్తో సాధ్యమైందో వీ కెన్ అండర్స్టాండ్. తిరుమల లడ్డూపై చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూటమి నాయకులు వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని, ఎంపీ భరత్ వేల కోట్లు విలువ చేసే భూముల అప్పగింతకు వ్యతిరేకంగా భూదేపుడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని వైసీపీ సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి డిమాండ్ చేశారు. ఈ రోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల ప్రసాదం అతి పవిత్రమైనదిగా కోట్లాది మంది భావించడం జరుగుతుందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యలపై బాధపడడం జరిగిందన్నారు. తిరుమల సిబ్బంది కూడా బాధపడిన పరిస్థితి నెలకొందన్నారు. విచారణ జరిగింది, సిబిఐ రిపోర్టు వెళ్ళింది, ఏ కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. భక్తులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో తిరుపతి లడ్డూపై విమర్శలు చేసి రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తే వాస్తవం ఏమిటనేది అదే వెంకటేశ్వర స్వామి రుజువు చేశారన్నారు. సిట్ ఏర్పాటు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీని కోరడం మనందరికీ తెలుసున్న విషయమే. తిరుమల ప్రసాదం అతి పవిత్రమైనదిగా భావించే కోట్లాది మంది ప్రజలు మనోభావాలు బాధ పెట్టే విధంగా ఆ లడ్డూలో, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసిందని కొన్నాళ్ళు, పంది కొవ్వు కలిసిందని కొన్నాళ్ళు, ఇటువంటి ఆరోపణలు జరిగినప్పుడు అటు తిరుమల సిబ్బంది, పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వరుని భక్తులు మనోభావాలు చాలా బాధపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓడిపోయాడు, మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేము, మరలా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే అత్యధిక శాతం ప్రజలు ఇష్టపడే దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఒక ఆరోపణ చేస్తే జీవితంలో రాజకీయంగా మరి జగన్మోహన్ రెడ్డి తలెత్తుకోలేరని ఒక దురుద్దేశంతో, దూర ఆలోచనతో ఈ విధమైన ఆరోపణలు చేశారు. మరి ఏదైతే భగవంతుడిని నిరంతరం కొలుస్తుంటామో ఆ వెంకటేశ్వర స్వామి వాస్తవాలు బయటపెట్టినట్టు అయిందని ఈరోజు మేము చెప్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్తుంటారు, పైన భగవంతుడు ఉన్నాడు, పైన భగవంతుడు అన్నీ చూస్తున్నాడు, వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వాస్తవాలు తెలుసుకొని ఇంత చండాలుడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విధమైన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తెచ్చుకున్నాడని. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజత్రాజు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. మహాత్మా గాంధీ పోరాటంతో వచ్చే ఫలాలు నేడు మనం అనుభవిస్తున్నామని ఆమె అన్నారు. ఆ మహనీయుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే మనం చూస్తుంటే ఈరోజు మనం ఇలాగ ఉన్నామంటే వారు చేసిన కృషి, వారు చేసిన త్యాగం వలన మనం ఈ విధంగా ఉన్నాం. వారు ఒక బ్యారిస్టర్గా ఉంటూ, ఒక లాయర్గా వారు ఓన్గా సంపాదించినప్పటికీ కూడా వారు అదంతా త్యాగం చేసి వారు కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా
వారు మన భారతదేశం ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో పూర్తిగా మునిగిపోయి మన భారతదేశంని ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ రాజ్యాన్ని తరిమేసిన విధానంగా చేశారు. మన భారతదేశంకి ఇండిపెండెన్స్ని లీడ్ చేసిన వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. దేశంలో మనం స్వయంగా తయారు చేసి వినియోగించుకోవాలని, అప్పుడే అందరికీ ఉపాధి వస్తుంది అని అటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో ఉండేవి. ఆ భారతదేశంలో ఇంకా బతుకున్నాయనేది ముఖ్యంగా మనం అందరం ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి వారు చెప్పిన ప్రిన్సిపల్స్ ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో వీసీ ఆచార్య రాజశేఖర్ మీడియా ప్రతినిధులతో తన భావాలను పంచుకున్నారు. వర్సిటీలోని అమెరికన్ కార్నర్ సెమినార్ హాల్లో ఈ సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మీడియాకు విశ్వవిద్యాలయానికి యాజమాన్యానికి మధ్య ఉన్న గ్యాప్ను భర్తీ చేస్తూ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దిశగా మీడియా ప్రతినిధుల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరో చీఫ్స్, రిపోర్టర్స్తో ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంలో బ్రాండింగ్ అండ్ మీడియా వాళ్ళతో ఎటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు, అలాగే ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అవన్నీ సమ్మరైజ్ చేస్తూ ఏదైతే మీడియాకి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి గ్యాప్ అని ఏమైతే అనిపిస్తోందో దాన్ని ఎలా పూరించి తప్పకుండా ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్దోత్సవాల్లో ప్రింట్ అండ్ మీడియా భాగస్వామ్యంతో శతాబ్దోత్సవాల్లో జరిగే వివిధ రకాల అకాడమిక్ కాన్ఫరెన్స్ అయితేనేమి, రినోవేషన్ వర్క్స్ కానీ, అవుట్రీచ్ యాక్టివిటీస్ కానీ వాటిని ఇంకొంచెం ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎటువంటి సలహాలు అవసరం అనే అంశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. 1వ తేదీ ఆదివారం కావడంతో రేపు 31వ తేదీ పెన్షన్ అందజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని జిల్లాల బ్యాంకు ఖాతాలకు అమౌంట్ జమ చేసింది. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో రేపు ఉదయం 2,70,753 మందికి లబ్ధిదారులకు 1,14,09,968 రూపాయలు అమౌంట్ను పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది ఇప్పటికే అమౌంట్ తీసుకున్నారని, రేపు ఉదయం తెల్లవారు నుంచి సాయంత్రంలోగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్ పాని వాజీవన్ న్యూస్కి తెలిపారు. మన విజయనగరం జిల్లాలో జరుగుతుంది. అయితే మనకి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో భాగంగా 1వ తేదీ ఆదివారం కానీ పబ్లిక్ హాలిడే కానీ అయితే ముందు రోజే పెన్షన్స్ మనం డిస్బర్స్ చేసేటటువంటి సాంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఈ ఫిబ్రవరి నెలకు మనం ఇచ్చేటటువంటి జనవరి నెలలో పెన్షన్ అనేది 31వ తేదీన అంటే రేపే పెన్షన్ డిస్బర్స్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మనకి మొత్తం 2,70,753 పెన్షనర్స్కి గాను దాదాపు 114.99 కోట్ల రూపాయలని ప్రభుత్వం బ్యాంకులకి రిలీజ్ చేస్తూ ఉంది. ఇప్పుడే ఆ విత్డ్రాల్స్ కూడా మొదలయ్యాయి. ఈరోజు సాయంత్రం నాటికి 100% పెన్షన్ అమౌంట్ని విత్డ్రా చేసేసుకొని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించి రామ్జీ పేరు తేవడం, మొత్తం నిధుల్లో 40% రాష్ట్రం భరించాలని నిర్ణయం చేయడం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్ అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు గాంధీ విగ్రహం వద్ద సిపిఎం ప్రతిజ్ఞ చేపట్టింది. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వామపక్షాలు పోరాట ఫలితంగా ఏర్పాటు చేసిన ఉపాధి హామీ చట్టాన్ని మోదీ ప్రభుత్వం పథకంగా మార్చి కోట్లాది మంది కూలీలు పొట్టలు కొడుతున్నారన్నారు. ఉపాధి హామీ చట్టం కోట్లాది మందికి ఉపయోగం, పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో సర్వేకు వెళ్తున్న సిబ్బందిని కూడా ప్రజలు నిలదీస్తున్నారన్నారు. మోడీకి ఇది మరణ శాసనం కింద మారుతుందని హెచ్చరించారు. సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు యూపీఏ 1 ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ రోజు యూపీఏ 1కి మద్దతు కావాలంటే దేశంలో కోట్లాది మంది వ్యవసాయ కార్మికులకి ఉపాధి కల్పించే ఒక చట్టాన్ని చేయాలని పోరాడిన ఫలితంగా ఆ రోజు ఎలియన్స్ ఉన్న సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఒత్తిడి మేరకు ఆ రోజున్న యూపీఏ 1 ప్రభుత్వం
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా చేసి తీసుకురావడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ కృషి వలన వచ్చినటువంటి ఈ చట్టాన్ని ఈరోజు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఖాళీ చేసి కూనీ చేసి చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అనకాపల్లి జిల్లా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవం నిర్వహిస్తుంది. జిల్లాలోని అనకాపల్లి, అచ్యుతాపురం, పరవాడ కేంద్రాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లా సంస్కృతి వైభవం చాటి చెప్పారా 2 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. కాగా కొండకర్ల ఆవ ప్రధాన వేదిక వద్ద ఉత్సవం రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా వంటి ప్రముఖులతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఉత్సవం ఏవీను ప్రదర్శించారు. ఉత్సవంలో భాగంగా కొండకర్ల ఆవలో బోట్ షికార్ పర్యాటకులు విశేషంగా ఆకట్టుకుంది. అలాగే కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. జిల్లాలోని పర్యాటక అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కొండకర్ల ఆవ దేశంలోని 2వ అతిపెద్ద సహజ సిద్ధ సరస్సు అని పేర్కొన్నారు. జిల్లాలో గల రిజర్వేర్ను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. మహిళల వంటలపై చలోక్తులు విసిరారు. రోడ్ల విస్తరణ తొలగించిన పురాతన చెట్లకు జీవం కల్పిస్తూ ఇక్కడ ప్రారంభించిన మిషన్ పునర్నిర్మాణ ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి, దసరా ఇవన్నీ చేసుకుంటూ బ్రహ్మాండంగా ఊర్లో. ఇప్పుడు లేవు పండగలు. మనందరికీ పండగ ఏంటంటే 31st నైట్, అదే పండగ అయిపోయింది మనకి. మిగతా పండగలను మర్చిపోయాం మనం. అంచేది మళ్ళీ పాత సంస్కృతి, మన హిందువుల సంస్కృతి తీసుకురావాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి ప్రజలు కూడా సహకరించారు. ఈ ఆవ ఆంధ్ర రాష్ట్రంలో 2వ బిగ్గెస్ట్ కొల్లేరు సరస్సు తర్వాత ఇంత బిగ్గెస్ట్ సరస్సు ఇక్కడే ఉంది. బోధ వ్యాధి నియంత్రణకు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చేపట్టబోయే ప్రత్యేక ఉచిత సామూహిక డీఈసీ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించడంపై జిల్లా రెవెన్యూ అధికారి ఈ మురళి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవన్ రాణి మాట్లాడుతూ ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన గుర్ల మండలంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 12 వరకు బూత్ లెవెల్ యాక్టివిటీ నిర్వహించిన మాత్రలు పంపిణీ చేస్తారని, అదేవిధంగా ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటికి వెళ్లి ఉచిత మాత్రలు పంపిణీ చేస్తారని, అదేవిధంగా ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 25 వరకు మిగిలిన వరకు మాత్రల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఫైలేరియా తాలూకు లోడుని తగ్గించడానికని చెప్పి ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా ఏంటంటే 2 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ కూడాను ఏజ్కి తగ్గట్టుగా డీఈసీ మాత్రలు మరియు ఆల్బండజోల్ మాత్రలు వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో కానీ ఫైలేరియా పురుగు ఉన్నట్లయితే ఈ మాత్రల ప్రభావం వల్ల ఆ పురుగు అనేది చచ్చిపోతుంది. ఫర్దర్గా మనకి బోధకాల వ్యాధి రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ బిలో 2 years పిల్లలకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడాను ఈ మాత్రలు అనేది తప్పకుండా మింగాలి. బూత్ యాక్టివిటీ, హౌస్ టు హౌస్ యాక్టివిటీ అండ్ మాపప్ రౌండ్ అనేది 3 భాగాల డివైడ్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి గుర్ల మండలంలో ఉన్న తెట్టంగి గుర్ల పిహెచ్సి పరిధిలో ఉన్న పాపులేషన్ని కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ వారి నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది వచ్చిందండి. ఈ నేపథ్యంలో ఈ ఫైలేరియాసిస్ ఇట్స్ ఎండమిక్గా అయిపోయింది. మనకి గుర్ల మండలం హై రిస్క్ ఫోకస్డ్ ఏరియాగా అయింది. దీని ద్వారా మనం ఫైలేరియా ఎరాడికేట్ చేసే నేపథ్యంలో కొంచెం వెనకబడి ఉన్నాము. పార్తపురం
మున్సిపాలిటీలో గల అన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని పార్తపురం ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర అన్నారు. ఈ రోజు 22వ వార్డులో పర్యటించారు. ఉదయం 6 గంటలకే వార్డులో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, రోడ్లు తదితర సమస్యలతో పాటు మరికొన్ని కొత్త సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. వార్డులోని సమస్యలను గుర్తించడానికి ఈ రోజు వార్డు పర్యటన చేయడం జరిగిందని, పాత సమస్యలతో పాటు మరికొన్ని కొత్త సమస్యలు నా దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. పార్తపురం మున్సిపాలిటీకి 100 పనులు మంజూరు చేయడం జరిగిందని, ఈ పనులన్నింటినీ ఒకేసారి శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి వార్డులో పర్యటించి కొత్త సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. వార్డు పర్యటనలో నాతో పాటు మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్, శానిటరీ అధికారులు, ఇతర విభాగాల అధికారులందరూ పర్యటించడం జరుగుతుందని, వార్డులో గుర్తించిన సమస్యలన్నీ మార్చి నెలాఖరులో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో మున్సిపాలిటీ నుంచి మెజార్టీ వచ్చిందని, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలందరికీ అండగా ఉంటుందని అన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో 22వ వార్డు సారికి వీధి, అలాగే ఇక్కడ ఉండే వీధి దేవీనగర్ అన్ని కూడా ఈ మొత్తం వార్డులో తిరగడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, పార్వతీపురంలో గత సంవత్సరంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ సమస్యలు తెలుసుకుందామని వచ్చున్నాం. 30 వార్డులకి కలిపి దాదాపుగా 100 వర్కుల్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 100 వర్క్స్ ఒకే రోజు ఓపెన్ చేయబోతున్నాం. ఈ 100 వర్క్స్ కాకుండా కొత్తగా ఏ వర్క్స్ అయితే ఏమున్నాయి, ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళకి శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయా, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయా, ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమున్నాయని కనుక్కోవడానికి ఈరోజు మళ్ళీ వార్డు పర్యటన చేయడం జరిగింది. ఇందులో కూడా కొత్త సమస్యలు కూడా వచ్చాయి. ఆ సమస్యలు కూడా కమిషనరు, అలాగే ఇక్కడ ఇంజనీర్ డిపార్ట్మెంటు, ఇక్కడ మున్సిపాలిటీ మొత్తం సిబ్బంది కూడా నాతో పాటు ఉండడం జరిగింది. ఈ రోజు నుంచి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా రేపటి నుంచి ప్రతి వార్డుకి వెళ్ళడం, కొత్తగా ఏం పెండింగ్ ఉంటే రాబోయే మార్చి లోపు మ్యాక్సిమం మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. ఎంపీ శ్రీభరత్ కబ్జా చేసిన గీతం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గీతం ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో చేర్చడాన్ని నిరసరిస్తూ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో గీతం ఎంట్రన్స్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రహమాన్, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం మాట్లాడారు. దొడ్డిదారిన విపక్షాలు గొంతు నొక్కి మీడియాను అనుమతించకుండా గీతం భూముల క్రమబద్ధీకరణ కోసమే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొని బయటకు వచ్చిన కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ, కౌన్సిల్లో విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన అడ్డగోలుగా భరత్ చైర్మన్గా ఉన్న గీతం సంస్థకు భూములు కట్టబెట్టే అంశంపై చర్చించడం దుర్మార్గమని వాపోయారు. శ్రీభరత్ గారు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఉన్నాడు. ఎందుకంటే విశాఖపట్నంకి బాధ్యత కలిగిన ఎంపీ గారు ప్రభుత్వ భూముల్ని కాజేసేసి నా భూముల్ని వెంటనే లీగలైజ్ చేయండి అనే పద్ధతిలో కార్పొరేషన్కి ఒక ఎజెండా పెట్టారు. వాస్తవంగా 571 జీవో జనవరి 21తో రద్దయిపోయింది. దీనికి మళ్ళొక 4 రోజులు ఎక్స్టెన్షన్ చేసి ప్రత్యేకంగా కౌన్సిల్ ఏర్పాటు చేసి తన భూములు ఏవైతే ఉన్నాయో తన భూముల్ని క్రమబద్ధీకరణ చేయాలని చెప్తా ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గమైనది. ఎందుకంటే శ్రీభరత్ గారు శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నారు? చాలా విద్యా సంస్థలకి భూములు ఇస్తూ ఉన్నారు, నాకెందుకు ఇవ్వకూడదని, ఆక్రమించి నాకు ఇవ్వకూడదు అని అడుగుతూ ఉన్నారు. ఇదేమి నైతికత అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం. అదే కాదు, మొత్తం ఆ భూమికి సంబంధించిన దాంట్లో ఏదైతే గీతం భూములు ఉన్నాయో సమగ్రమైన విచారణ జరపాలి. చేసినటువంటి 54 ఎకరాల భూమిని ఎట్లాగైనా క్రమబద్ధీకరించాలనేటువంటి కుట్రతోటి దౌర్జన్య చర్యలకు పాల్పడింది. ఈ చర్యని సిపిఎం కార్పొరేటర్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కార్పొరేటర్లందరూ కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. ఎజెండా పెట్టకూడదు, తొలగించాలని. కానీ మేయర్ గారు రావడంతో మేము చెప్పినట్లు వ్యవహరించాలి. భూములు అనేటువంటి ప్రభుత్వ నిర్ణయం తప్పనిసరిగా మీరు విమర్శించకూడదు, రద్దు చేయమనకూడదు, దీన్ని
మీకు ఎటువంటి అధికారం లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు దాని రెగ్యులేషన్ అనేటువంటి తీసుకుంటున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయనగరం రామానాయుడు రోడ్లో ఉన్న గాంధీజీ విగ్రహానికి డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. మహాత్మా గాంధీ పోరాటంలో వచ్చే ఫలాలు నేడు మనం అనుభవిస్తున్నామని ఆమె అన్నారు. ఆ మహనీయుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి 77వ వర్ధంతి సందర్భంగా మరి మహాత్మా గాంధీని కేవలం ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా భారతదేశ ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. మరి ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడికి వచ్చి గాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పించడము. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ కూడా ఎల్లప్పుడూ కూడా మా గుండెల్లో ఆయన పేరు కానీ ఆయన ముఖం కానీ ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ప్లేస్ని కూడా చూసాము. కొన్ని డ్యామేజ్లు జరిగి ఉన్నాయి. వాటిని కూడా అతి త్వరగా మున్సిపల్ సిబ్బందికి చెప్పి మరమ్మతులు కూడా చేయిస్తామని దగ్గరుండి చేయిస్తామని కూడా తెలియజేస్తూ మరొకసారి గాంధీ గారిని మేమందరం కూడా స్మరించుకుంటున్నాం. జై హింద్. విజయనగరం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ క్లస్టర్ అవగాహనపై శిక్షణా కార్యక్రమాన్ని డిఆర్డీఏ సమావేశ మందిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాని మాట్లాడుతూ మార్గదర్శకాల ప్రకారం గ్రామీణ పేద మహిళలు సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి బహుళ జీవనోపాధాల అభివృద్ధికి లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. క్లస్టర్గా నియమితమైన వారందరూ ఉన్నత విద్యను అభ్యసించిన వారే కాబట్టి మహిళా సంఘ సభ్యులు చైతన్యవంతులను చేయాలన్నారు. నగరం తాలూకా ఒక స్పెషాలిటీ ఏంటి అంటే చిన్న సన్నకారు రైతులు ఎక్కువ. మీ అందరికీ తెలుసు మార్జినల్ ఫార్మర్స్ అంటే డెఫినేషన్ బిలో 1 హెక్టేర్ ల్యాండ్ ఉండేవాళ్ళు, అంటే దాదాపు 2.5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ చిన్న సన్నకారు రైతులే. ఎంతమంది ఉన్నారో తెలుసా? 92% ఉన్నారు మన విజయనగరంలో. అంత తక్కువ ల్యాండ్ హోల్డింగ్ కలిగి ఎక్కువ ఆదాయం ఎలా తెచ్చుకోగలుగుతారు? వాళ్ళకి ఎన్నో కష్టాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 ఎకరాలు ఉన్నాయనుకోండి, భూమి దున్నించడానికి ఒక ట్రాక్టర్ పెట్టేస్తాను సింపుల్గా. 10 సెంట్లు ఉన్నాయనుకోండి, ట్రాక్టర్ పెట్టుకోగలనా? పెట్టుకోలేను. అంటే అగ్రికల్చర్ మెకనైజేషన్ నాకు కష్టం అవుతుంది. దానిలో పండించే పంట నాకు అనుకూలంగా రావడమే కాకుండా దాని మీద నేను ఇంకా బ్రతకాలి అని అంటే అది సాధ్యం కాదు. ఫోరం ఆఫ్ సివిల్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రాంతీయ సదస్సు నగరంలోని పౌర గ్రంథాలయంలో జరిగింది. 8వ పే కమిషన్ టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, మధ్యంత భృతి, పెన్షనర్స్ రూల్స్కు చట్ట సవరమైన వ్యతిరేక తదితర అంశాలపై చర్చించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక చైర్మన్ అజయ్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు 2025లో భాగంగా సిసిఎస్ పెన్షన్ రూల్స్కి చట్ట సవరణలు చేస్తుందని, ఇది పెన్షనర్లు పాత కొత్త అని విభజిస్తుందని, దీనివల్ల ప్రస్తుత పెన్షనర్లకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పెన్షనర్ సంఘాల ప్రతినిధులు వరప్రసాద్, రామారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. సర్వీస్ కండిషన్లు ఏకపక్షంగా ప్రభుత్వం తనకు లోక్సభలో ఉన్నటువంటి మెజారిటీని ఆధారంగా మార్చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఫైనాన్స్ బిల్ అన్నది అది రాజ్యాంగంలో ఆర్టికల్ 110 ప్రకారం ఫైనాన్స్ బిల్ ప్రవేశపెడతారు. ఇందాకైతే ఆర్టికల్ 14 సమానత్వం, దానికి భిన్నం. ఇప్పుడు పెన్షన్ వాల్యుయేషన్ కాదు. ఈ ఫైనాన్స్ బిల్ అనేది ఆర్టికల్ 110 ప్రకారం ప్రవేశపెడతారు. ఈ ఆర్టికల్ 110 ఏం చెప్తుందంటే ప్రభుత్వం తన ఖర్చులకు సంబంధించిన ఆదాయాలు, వ్యయాలు, పన్నులు, రుణాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఈ ఫైనాన్స్ బిల్లులో ప్రవేశపెట్టాలి అని రాశారు. విజయనగరం జిల్లా గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు ఉదయం డీసీహెచ్ఓ డాక్టర్ పద్మశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రధానంగా మందులు ఇచ్చే సిబ్బందికి డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు అందజేయాలని సూచించారు.
డాక్టర్లు సమయపాలన పాటించడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలానే రోగుల పట్ల వైద్య సిబ్బంది ప్రవర్తన, వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో నేడు ఉదయం కౌన్సిల్ ప్రారంభమైంది. విశాఖ ఎంపీ భరత్కు చెందిన గీతం విద్యా సంస్థలకు ప్రభుత్వ భూమిని రెగ్యులేట్ చేసే అంశాన్ని పొందుపరచడం పట్ల వైసీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. వైసీపీ కార్పొరేటర్లు నల్ల కండువాలతో మేయర్ పోడియంను చుట్టుముట్టారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశం అజెండా వివరాలను వెల్లడించే అవకాశం లేకుండా 15 అంశాలను తీర్మానిస్తూ సమావేశాన్ని ముగించారు. జాతిపిత మహాత్మా గాంధీ ఎన్ని తరాలైనా గుర్తించుకోవాల్సిన పేరు అని, అన్ని వర్గాల వారికి స్ఫూర్తి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకర సతీష్ కొనియాడారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని రామానాయుడు రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన దేశానికి సేవలను గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీని స్మరించుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా స్థానిక ఎన్సిఎస్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన దేశానికి స్వతంత్రం తేవడంలో అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు గాంధీ గారు కానీ పెద్ద పాత్ర పోషించి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో అనంతపురంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. విశాఖ నగర ప్రథమ పౌరుడిపై దాడికి పాల్పడడం వైసీపీ నేతల రాజకీయ కుట్రలో భాగమని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో జరిగిన అనేక అంశాలపై ఫ్లోర్ లీడర్ ఛాంబర్లో పలువురు కూటమి నాయకులతో కలిసి పీతల విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీతల మాట్లాడుతూ నగర మేయర్పై దాడి చేయడం అంటే ప్రజలపై పరోక్ష దాడిగా అభిప్రాయపడ్డారు. కౌన్సిల్ సమావేశాలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు రప్ప విధానాలను అవలంబించారని మండిపడ్డారు. సమావేశ విధి విధానాలకు నీళ్లు వదిలి రౌడీల్లో ప్రవర్తించారంటూ విమర్శించారు. క్షమాపణ చెప్తాను మీడియా సోదరులందరికీ కూడా. ముఖ్యంగా విశాఖ నగర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక బీసీ నాయకుడి మీద, నగర ప్రథమ పౌరుడి మీద, విశాఖ నగర మేయర్ మీద ఇవాళ వైసీపీ నేతలు దాడి చేయడం అంటే విశాఖ ప్రజల మీద దాడి చేయడమే. ఇంత అత్యంత దారుణమైనటువంటి సంఘటన మనం ఎప్పుడూ కూడా చూడలేదు. ఏదైతే వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రఫా అనేటువంటి రాజకీయాలు ఏదైతే వీళ్ళకి నేర్పించాడో, అదేవిధంగా సభలో వైసీపీ కౌన్సిల్ సభ్యులు రఫా ఆడించేసి సాక్షాత్తు గౌరవ మేయర్ మీద కుర్చీలతో దాడి చేశారు. మేయర్ గారి మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చే హామీలు అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి వారవలేక వైసీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం భాగంగా మనం ప్రజా దర్బారాన్ని
ప్రతి శుక్రవారం మనం నిర్వహిస్తున్నాం. అయితే ఈరోజు కూడా మనం కంటిన్యూగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మనం చేస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ప్రజలు వాళ్ళ సమస్యలతో మన దగ్గరికి వచ్చారు. అయితే కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. మెయిన్గా విడో పెన్షన్ సమస్య కొద్దిగా ఎక్కువగా ఉంది. అలాగే ఏదైనా కాలువలు, డ్రైన్లు ఇటువంటివి ఉంటే కూడా కొన్ని వస్తూ ఉంటారనమాట. అలాగే మనం ఇవన్నిటికీ మనం పరిష్కారం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మేయర్ విజయలక్ష్మి అన్నారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కమిషనర్ కిల్లాన అప్పలరాజు, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, పలువురు కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీజీకి నివాళులు అర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, గాంధీ మహాత్ముడు ఎంత గొప్ప వ్యక్తో మీ అందరికీ తెలుసని, అయినా ఆయన గురించి ఎన్నిసార్లు మననం చేసుకున్నా ఆ మహానుభావుడి జీవిత విశేషాలు మనకు స్ఫూర్తినిస్తాయి ఉంటాయన్నారు. సత్యం, అహింస మార్గం ద్వారా 200 ఏళ్ల పరిపాలకుల ధ్యాస శృంఖాల నుండి భారతీయులు విముక్తి చేసిన అవతార పురుషుడని ఆయన కొనియాడారు. హింసారహిత ఉద్యమాలను ఆయన మార్గదర్శకుడని, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ, క్విట్ ఇండియా వంటి మర్చిపోలేని పోరాటాలకు ఊపిరి ఆయన అని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని రోగులకు వైద్యం చేయించుకునేందుకు ప్రభుత్వం అందించే సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పూస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఈరోజు ఆమె క్యాంపు కార్యాలయంలో అర్హులైన వారికి సీఎం సహాయ నిధి వచ్చిన చెక్కులు అందజేశారు. నియోజకవర్గం పరిధిలో చాలా మంది సీఎం సహాయ నిధి అందజేశామన్నారు. కష్టంలో ఉన్నవారికి చంద్రబాబు పెద్ద కొడుకుగా అండగా నిలుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్ఐసీలో ఉండడం వల్ల తనకి ఎన్ఐసీలో ట్రీట్మెంట్ కోసం మేడం గారిని కలిసిన తర్వాత వాళ్ళు ఇలాగ అప్రోచ్ అయ్యి మీరు ప్రభుత్వానికి బిల్ పెట్టుకోండి, ఆ ప్రకారంగా మీకు అమౌంట్ శాంక్షన్ అవుతుందని చెప్పారు. ఆ విధంగా ఈ కార్యక్రమంలో ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు ఈ యొక్క అవకాశం కల్పించి మాకు బయటపడినందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణ మేడం గారు 46 వార్డు నుంచి ఒక చిన్న పాప 7 నెలలకి పుట్టిన పాప, ఆవిడకి ప్రీమెచ్యూర్గా పుట్టింది కాబట్టి ఆవిడ చాలా హెల్త్ ఇష్యూస్ ఉండాలి. అయితే ఆవిడని హాస్పిటల్లో పెట్టారు కనుక ఆవిడ డిశ్చార్జ్ అయ్యాక వాళ్ళకి 1,77,093 రూపీస్ అనేది ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి నిధుల నుంచి వచ్చారు. హజరత్ బాబా ఖాదర్ వలి 67వ ఉరుసు మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈరోజు సందలనగా ఖాదర్ బాబా వారి చిత్రపటం ఊరేగింపుగా నగర వీధుల్లో సందడి వాతావరణంలో ఊరేగించారు. ఊరేగింపును వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. బాబా మెట్ నుంచి మొదలైన నగరంలోని పలు వీధుల మీదుగా సాగింది. ఊరేగింపు అనంతరం దర్గాపై బాబా వారికి సుగంధ, చాదర్, పరిమళ ద్రవ్యాలు సమర్పణ జరిపారు. 3వ రోజు శనివారం భక్తులు అందరికీ బాబావారి శేష వస్త్రాలు, తుబురుక్, ప్రసాదం పంపిణీ కార్యక్రమాలతో 67వ ఉరుసు మహోత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉరుసు ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి 1,00,000కు పైగా భక్తులు హాజరవుతారని, వారందరికీ అవసరమైన ఆహారం, వసతి, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలన్నీ ధర్మకర్త ఖలీలుల్లా ఖరీఫ్ కల్పించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో
జిల్లాలోని రెవెన్యూ రికార్డులో దొరికిన తప్పులన్నింటినీ సరిదిద్ది భూ వివాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే యంత్రాంగం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు రాజంలో నిర్వహించిన చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రికార్డుల సవరణ ప్రక్రియను ఒక ఉద్యమంలో చేపట్టాలని ఆదేశించారు. గతంలో జరిగిన రీసర్వే లోపాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు గమనించామని ఈసారి అత్యంత పారదర్శకంగా రికార్డుల ప్రక్షాళన జరగాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వీఆర్ఓలు సర్వేలు సంయుక్తంగా ప్రతి భూమిని పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి ఈకేవైసీని పూర్తి చేయాలని, వివరాలని 100% ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించినాకే పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రింటింగ్కు పంపించాలని తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు జిల్లా వ్యాప్తంగా 499 గ్రామాల్లో రీసర్వే పూర్తి కాగా పోటింగ్ పూర్తయిన తర్వాత 423 గ్రామాల్లో సుమారు 2.03 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా వాటిలో 50% పైగా తప్పులు దొరలాయని చెప్పారు. ఆ తర్వాత జరిగిన రీసర్వేలో కూడా తప్పులు చోటు చేసుకోవడం శోచనీయమని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లో ఉన్న స్థానిక ఈవీఎం గోదాములను ఈరోజు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తనిఖీ చేశారు. గోదాములకు గదులకు వేసిన సీలను పరిశీలించారు. సీసీ కెమెరాలను పర్యవేక్షించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు గోదాములు ఇరువైపులా నిఘా ఉంచాలని సూచన చేశారు. ఈ తనిఖీల్లో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాద్, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ రాజ్గర్ అజీవన్ మిషన్ గ్రామీణ అనే కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. కోనేరుగట్టుపై ఉన్న గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు నల్ల ఈశ్వరరావు, వెన్నెల వేణు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు, ఉపాధ్యక్షులు రెడ్డి వేణు, మండల నాయకులు బొద్దాన భానుమూర్తి మాట్లాడారు. తదనంతరం సంతకాల సేకరణ చేయడం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టం వల్ల ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగింది. వలసలు నివారించబడ్డాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరిగి సంక్షేమ పథకాలు అమలుకు వీలు కలిగేది. కొత్తగా వచ్చిన విజిబిఎం రామ్జీ ఉపాధి చట్టం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు ఉపాధి కూలీలకు వేతనాలు సమకూర్చాలి. పేద రాష్ట్రంలో నిధులు సమకూర్చలేక ఉపాధి పథకాన్ని నిర్వీర్యం అవుతుంది. బొబ్బలి మున్సిపాలిటీను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం బడ్జెట్ సమావేశం జరిగింది. చెరువుల వల్ల అభివృద్ధి చేయాలని వైసీపీ కౌన్సిలర్ చోడి గంజి రమేష్ కోరగా బొబ్బిలి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సంబంధించిన మంత్రి రాష్ట్ర అధికారులతో చర్చించినట్లు చెప్పారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. రోడ్ల విస్తరణ, త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో చైర్మన్ శరత్ బాబు, కమిషనర్ ఎల్ల లక్ష్మి, రామలక్ష్మి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట్లు విలువ చేసే భూమిని చంద్రబాబు కుటుంబం కాజేస్తుంది. భూ దోపిడీని అరికట్టడానికి పోరాటం చేసి భూ ఆక్రమణకు అడ్డుకట్ట వేస్తామన్న బొత్స. గజపనగరం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించిన మంత్రి కొండపల్లి. ప్రాధాన్యత పరంగా సమస్యలు పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ. మన్యం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. సామాజిక ఆరోగ్య కేంద్రం, గిరిజన ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్. రాజంలో రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. రెవెన్యూ రికార్డులో తప్పులు సరిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.